'జిగ్రీస్' అనేది హృదయాన్ని తాకే తెలుగు రోడ్ ట్రిప్ సినిమా. ఇది స్నేహం, నొస్టాల్జియా మరియు పెద్దవారిగా మారే భావోద్వేగ మార్పులను అందంగా చూపిస్తుంది. ఈ కథ నలుగురు బాల్య స్నేహితుల ప్రయాణం ద్వారా చెప్పబడుతుంది. వీరి జీవితాలు, ఉద్యోగాలు, బాధ్యతలు, వ్యక్తిగత పోరాటాల వల్ల ధీరగా దూరమయ్యాయి. కానీ అదృష్టం వల్ల వారు మళ్ళీ ఒకసారి మరపురాని సాహసానికి కలిసి వస్తారు. ఈ కథ ప్రారంభంలో ఒకప్పుడు విడిపోలేని స్నేహితులు ఇప్పుడు తమ తమ ప్రపంచాల్లో చిక్కుకుని కలుసుకునేందుకు సమయం కూడా దొరకడం లేదు అని చూపిస్తుంది. ఇది చాలా మంది ప్రేక్షకులు తక్షణమే అనుభూతి చెందే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. చాలా కాలం తర్వాత వారు మళ్ళీ కలిసినప్పుడు సాధారణ సంభాషణలు ధీరగా పాత జ్ఞాపకాలు, జోక్స్, లోపలి హాస్యాన్ని మళ్ళీ గుర్తు చేస్తాయి. వారు ఒకప్పుడు పంచుకున్న బంధాన్ని గుర్తు చేస్తాయి. ఈ పునర్మిలన సమయంలో ఒక స్నేహితుడి ఆరోగ్యంపై అనుకోని, భావోద్వేగంగా భారమైన విషయం బయటపడటం సినిమా మలుపు మారే క్షణంగా మారుతుంది. దీనివల్ల ఆ గ్రూప్ గోవాకు రోడ్ ట్రిప్‌కు వెళ్లాలని ధైర్యంగా, ఆకస్మికంగా నిర్ణయం తీసుకుంటారు. వారు చిన్నప్పుడు కలలు కంటూ ఊహించుకున్నట్టే. ప్రతీకాత్మకంగా వారు డబ్బు, మొబైల్ ఫోన్లు, కఠినమైన ప్రణాళికలను ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టి, బదులుగా తమ స్నేహం మరియు అంతర్గత భావాలను నమ్ముకోవాలని నిర్ణయించుకుంటారు. వారు తమ గతాన్ని, సాదాసీదా రోజులను ప్రతిబింబించే పాత కారులో బయలుదేరుతారు. ప్రయాణం ప్రారంభమైన వెంటనే సినిమా పరిస్థితుల ఆధారంగా వచ్చే హాస్యాన్ని ప్రధానంగా చూపిస్తుంది. తప్పిపోయిన మార్గాలు, కారులో బ్రేక్ డౌన్లు, అపరిచితులతో జరిగే విచిత్రమైన పరిచయాలు, బలవంతంగా కాకుండా సహజంగా వచ్చే చిన్న చిన్న వాదనలు వంటి వాటి ద్వారా సహజమైన నవ్వు పుట్టిస్తుంది. ఈ క్షణాలు ప్రేక్షకులను నవ్వించడానికే కాకుండా గందరగోళంలో కూడా స్నేహాలు ఎలా వికసిస్తాయో, చిన్న సమస్యలు భారంగా కాకుండా జ్ఞాపకాలుగా ఎలా మారతాయో చూపించడానికి ఉన్నాయి. ప్రయాణంలో ప్రతి పాత్ర స్వభావం నెమ్మదిగా బయటపడుతుంది. ఒకరు ప్రాక్టికల్‌గా ఉండేవారు, కానీ భావోద్వేగాలను బయటపెట్టరు. మరొకరు నిర్లక్ష్యంగా కనిపిస్తారు, కానీ లోపల అనిశ్చితులను దాచిపెడతారు. ఒకరు కోల్పోయిన అవకాశాలపై పశ్చాత్తాపంతో బాధపడతారు. మరొకరు జీవితంలో వెనకపడిపోతానేమో అనే భయంతో ఉంటారు. ఈ రోడ్ ట్రిప్ కేవలం భౌతిక ప్రయాణంగా మాత్రమే కాకుండా మరింతగా మారుతుంది. ఇది ఒక భావోద్వేగ ప్రయాణంగా మారుతుంది. అక్కడ పరిష్కరించని ఉద్రిక్తతలు బయటపడతాయి. గత అపార్థాలు ఎదుర్కొనబడతాయి. చాలా కాలంగా దాచిన భావాలు వెలుగులోకి వస్తాయి. సినిమా మధ్యలో స్వచ్ఛమైన హాస్యానికి బదులుగా భావోద్వేగ లోతువైపు టోన్ నెమ్మదిగా మారుతుంది. నిశ్శబ్ద క్షణాలు, అర్థవంతమైన సంభాషణలు, ఆలోచనాత్మక దృశ్యాలు ప్రధానంగా మారతాయి. వీటి ద్వారా ప్రేక్షకులు పాత్రలతో లోతుగా అనుసంధానం చెందగలుగుతారు. ఈ సినిమా హాస్యం, భావోద్వేగాలను చక్కగా సమతుల్యం చేస్తుంది. కథ ఎప్పుడూ భారంగా అనిపించకుండా, కానీ మిగిలిపోయే ప్రభావవంతమైన క్షణాలను అందిస్తుంది. ఈ ప్రయాణాన్ని మరింత బలపరిచే విషయంలో సంగీతం, నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించాయి. అవి సన్నివేశాలని మించకుండా సరదా మరియు భావోద్వేగ తరంగాలను సమర్థవంతంగా తోడ్పడతాయి. శారీరక అలసట నుండి భావోద్వేగ విరామాల వరకు సవాళ్లు పెరిగే కొద్దీ స్నేహితులు ఎన్నో సంవత్సరాలుగా చేయని విధంగా ఒకరిపై ఒకరు ఆధారపడాల్సి వస్తుంది. ఇలా వారు మళ్ళీ తమ బంధాన్ని నిర్వచించిన నమ్మకం, సౌకర్యాన్ని నెమ్మదిగా తిరిగి కనుగొంటారు. జిగ్రీస్‌లో అత్యంత బలమైన అంశాల్లో ఒకటి అది అతిశయోక్తి నాటకాన్ని నివారించి వాస్తవికతపై దృష్టి పెట్టడమే. స్నేహాన్ని లోపభూయిష్టంగా, గందరగోళంగా అయినా లోతైన అర్థంతో చూపిస్తుంది. ప్రదర్శనలు నిజాయితీగా అనిపిస్తాయి. ముఖ్యంగా భావోద్వేగ ఘర్షణల సమయంలో ప్రేక్షకును కారులో నిశ్శబ్ద ప్రయాణికుల్లా పాత్రలతో పాటు ఆ ఉత్కంఠలు, ఆనందాలను అనుభవించేలా చేస్తాయి. సినిమా చివరి దశలో ఈ ప్రయాణం భావోద్వేగ పరాకాష్ఠకు చేరుకుంటుంది. జీవితపు సున్నితత్వాన్ని, మనకు సమయం ఉన్నప్పుడే మనుషులను విలువ చేయడం ఎంత ముఖ్యమో హైలైట్ చేసే క్షణాలను అందిస్తుంది. మెలోడ్రామాకి తావివ్వకుండా ఈ సినిమా స్నేహాలు కాలం గడిచినందుకా లేదా దూరం పెరిగినందుకా కాదని, మనం కలిసుండేందుకు ప్రయత్నించడం మానేసినప్పుడు మాత్రమే అవి మసకబారతాయని బలమైన సందేశాన్ని ఇస్తుంది. చివరికి గిగ్రిస్ ప్రేక్షకుల్లో ఒక వెచ్చదనం, నాస్టాల్జియా, ఆత్మ పరిశీలనను మిగిల్చుతుంది. పాత స్నేహితులను మళ్ళీ కలవాలని, నిత్య జీవితపు రొటీన్‌కి విరామం తీసుకోవాలని, పదార్థ విజయాల కంటే సంబంధాలను ఎక్కువగా విలువ చేయాలని ప్రోత్సహిస్తుంది. విపరీతమైన మలుపులు లేదా గొప్ప సినిమాటిక్ క్షణాలపై ఆధారపడకుండా ఈ సినిమా సరళత, అనుసంధానత, భావోద్వేగ నిజాయితీ ద్వారా విజయం సాధిస్తుంది. ఇది మనసుకు ఆత్మీయంగా అనిపించేలా చేస్తుంది. క్రెడిట్స్ ముగిసిన తర్వాత కూడా మనలోకి నాటుకుపోతుంది. చివరికి ఒక్క ప్రయాణమే మనం ఎవరో, మన జీవితంలో నిజంగా ఎవరు ముఖ్యమో మళ్ళీ గుర్తు చేసుకోవడానికి చాలిపోతుందని మనకు గుర్తు చేస్తుంది.